హలో అండి. వెల్కమ్ టు పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి యూట్యూబ్ గురించి, అలాగే నా గురించి. అయితే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, అలాగే మా ఇంట్లో ఎలా ఒప్పించాను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. చాలామందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా కొంతమంది ఒప్పుకోరు. నేనెలా స్టార్ట్ చేశానో చెప్పాననుకోండి, అది మీకేమైనా హెల్ప్ అవుతుందేమో అనేసి చెప్తున్నాను. అలాగే 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మన దగ్గర ఉన్న చిన్న చిన్న ప్రొడక్ట్స్తోని మనం యూట్యూబ్లో ఎలా గ్రోత్ అవ్వాలి అవైతే చెప్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను. నాకు చాలా వరకు ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇష్టం అనమాట. నేను పెళ్ళికి ముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కొన్ని రీల్స్ పెట్టడము అవి చేస్తూ ఉండేదాన్ని. కానీ నా ఎడిటింగ్ నేను కొంచెం తక్కువే. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడు చాలా తక్కువే నేను పెళ్ళికి ముందు. ఇప్పుడు నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో నా ఎడిటింగ్ స్కిల్స్ అయితే చాలా బాగా పెరిగాయి. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నాను అంటే, నేను ఇప్పుడు జాబ్ చేయలేను. అలాగే నేను ఇండిపెండెంట్‌గా ఉండాలని నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పుడు అస్సలు జాబ్ చేయలేను. అలా జాబ్ చేయనప్పుడు నేనేం చేశాను, ఇంట్లో ఖాళీగా ఉండాలంటే కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదనమాట. ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకే బెనిఫిట్ కదా! ఇంట్లో కూర్చుంటే ఏమొస్తది. అలా అని చెప్పి నేను నెమ్మదిగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను 1 ఇయర్ అవుతుంది ఇప్పటికి. 1 ఇయర్‌లో నాకు 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను చేసిన తప్పులు చాలా చాలా ఉన్నాయన్నమాట. అవి మీకు చెప్తాను. అలాగే యూట్యూబ్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నాకు ముందు ఏదైనా ఎర్నింగ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే చాలా మందికి గ్రోత్ వచ్చేస్తుందని చెప్పలేము. కొంతమందికి లేట్ వచ్చేస్తుంది. కొంతమందికి మానిటైజేషన్ తొందరగా అవుతుంది. కొంతమందికి మానిటైజేషన్ చాలా లేట్ అవుతుంది. కొంతమంది 5, 6 ఇయర్స్ నుంచి కూడా చేస్తూ ఉంటారన్నమాట యూట్యూబ్. అలా అనుకోని నా మైండ్‌లో అలా ఫిక్స్ అయ్యి నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే నాకేదైనా గ్రోత్ ఉంటుంది యూట్యూబ్‌లో. లేదంటే నాకు అప్పటిదప్పుడే కావాలి అంటే నేనిప్పుడు జాబ్ చేయాలి. నాకిప్పుడు యూట్యూబ్ నుంచి మనీ రావాలి అని ఇప్పటిదిప్పుడే వీడియోస్ పెడితే నాకప్పుడే గ్రోత్ రాదు గదా! మనకి ట్రై చేస్తూ ఉంటూనే యూట్యూబ్ వాళ్ళకి నచ్చితే మన వాచ్ టైమ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, ఈ ఛానల్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అన్నప్పుడే మనకి మానిటైజేషన్ చేస్తారనమాట. లేకపోతే మనం వీడియోస్ పెట్టుకుంటూనే ఉండాలి. నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఎవరి మనీతో ఉండొద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి, నేనేదో నాకు తోచింది నేను కష్టపడుతున్నాననమాట. ఇప్పటికి నేను సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌ని కాదు. అలా అని సక్సెస్‌ఫుల్ అవ్వనని కాదు, అవుతానని కొంచెం నమ్మకమైతే వస్తుంది. నాకు 2 కిడ్స్ ఉన్నారనమాట. 2 కిడ్స్‌ని చూసుకుంటూనే నేను యూట్యూబ్ చేస్తున్నాను. అంటే ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాననమాట. అంత గట్టిగా ఫిక్స్ అయ్యాననమాట. నేను సక్సెస్ అవుతానని చెప్పి నాకు నమ్మకం ఉంది. అలాగే సెకండ్ క్వెషన్ వచ్చేసి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మా ఇంట్లో ఎలా ఒప్పించానంటే, నేను పెళ్ళికి ముందు వీడియోస్ చేస్తుండేదాన్ని. కొంచెంగా ఏదో నార్మల్ ఎడిటింగ్ చేస్తూ ఉండేదాన్ని. మా అన్నయ్య వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. అన్నయ్య వాళ్ళు వద్దు అనేసి అనడము, మమ్మీ వాళ్ళకి ఇష్టం ఉండేది కాదనమాట. అంటే మాది పూర్తిగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనమాట. అంటే అమ్మాయి అంటే బయటికి ఎలా మాట్లాడుకుంటారు, ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళకు ఉంటుండే. అన్నయ్య వాళ్ళకి ఏమంతగా ఉండకపోతుండే. మమ్మీ వాళ్ళకు ఉంటుండే అనమాట. అలానే నేను అప్పటి నుంచి యూట్యూబ్ అని కాదు, వీడియోస్ చేసేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ ఉండే చాలా వరకి. అప్పుడు కుదరలేదు, వద్దన్నారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత 3 ఇయర్స్‌కి మా చిన్న బాబు పుట్టిన తర్వాత 3 మంత్స్, మా చిన్న బాబు 3 మంత్స్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ చేశాను? ఏదో ఒప్పించుకుంటా. నేను 1 ఇయర్ నుంచి మా హస్బెండ్‌ని బాగా అడగడం వల్ల అట్ లాస్ట్ ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారంటే, నేను మెహందీస్ వేస్తాను. చాలా బాగా వేస్తాను మెహందీస్ వేసుకుంటాను. నా ఫేస్ ఏం కనిపించదు. ఓన్లీ నా హ్యాండ్స్ అంతే కదా అని చెప్పేసి అంటే, సరే నీ ఇష్టం చేసుకో అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే నేను మెహందీ స్టార్ట్ చేశానో కొంచెంగా నాకు సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయిందనమాట. అంటే నా వీడియోస్‌కి కమెంట్స్ పెట్టడము, అలాగే బయట కూడా ఎక్కడన్నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా కొంచెం మంచి పాజిటివ్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఈ పాజిటివ్ మా హస్బెండ్ విన్నారు. హస్బెండ్ విని
తనకేమనిపించింది, సరే కంటిన్యూ చేసుకోనీలే అని కొంచెం హోప్ వచ్చిందనమాట. అంటే మనకి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఫస్ట్ కొంచెం హోప్ ఇవ్వాలి వాళ్ళకి. ఎవరైతే మనల్ని నమ్ముకున్నారో వాళ్ళకి హోప్ ఇవ్వాలి. సరే తిను చేయగలుగుతుంది, తినకి ఈ కెపాసిటీ ఉంది అని అనిపించారనుకోండి, మనం ఎంత దూరం వెళ్ళినా గానీ మనకి సపోర్టివ్‌గా ఉంటారనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఓన్లీ మెహందీస్ పెట్టేదాన్ని. తర్వాత హెయిర్ స్టైల్స్‌కొచ్చాను. తర్వాత ఫేస్ వీడియోస్ చేస్తున్నాను. తర్వాత ఫేస్ వీడియోస్‌తో పాటు కుకింగ్ చేశాను. ఇలా ఇలా మనం గ్రోత్‌ని తీసుకెళ్ళొచ్చనమాట. ఇలా ఒప్పించాననమాట ఇంట్లో. మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఒకటే పెట్టుకోవాలి మైండ్‌లో. ఏంటంటే మనం ఎవ్వరు ఏమన్నా సరే విని ఈ చెవి నుంచి వదిలేసేయాలి అంతే. ఏది అనొద్దు. వాళ్ళు చాలా సజెషన్స్ ఇస్తారు. ఏ సజెషన్స్ ఇచ్చినా గానీ సరే ఓకే అనుకోవాలి. మనం నచ్చింది మనం జేయాలి అంతే. మనకి యూట్యూబ్‌లో టెక్ ఛానెల్స్ చాలా ఉన్నాయి. కొంతమంది కన్‌ఫ్యూజ్ చేస్తారు. కొంతమందేమో బాగా కరెక్ట్‌గానే చెప్తారు. కానీ ఎవరిది ఫాలో అవ్వాలో తెలీదు మనకి. అలా ఎవరిది ఫాలో అవ్వాలో తెలియనప్పుడు మనకి నచ్చింది మనం జేసుకోవాలి. మన ఓన్ కంటెంట్ ఉండాలనమాట. అలా అయితే మనకి సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చనివిచ్చారు గాని చంకనెక్కి కూర్చుంటే బావుండదని జెప్పి నేనేదో నాకు తోచింది నేను జేసుకుంటున్నాను. మనం ఒక్కసారి స్టార్ట్ చేశామనుకోండి వాళ్ళకి తెలుస్తుంది. ఈమెకి కెపాసిటీ ఉందా? లేదా? వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే కంటిన్యూ చేసుకోమంటారు. లేదు మీకు అనిపించిందనుకోండి మీరు ట్రై చేయండి. అలాగే ఏదో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి లైట్‌గా కూర్చుంటే సరిపోదు గదా! ఒకసారి ట్రై చేయండి. వచ్చిందా? ఓకే. లేదు అంటే వేరేది ట్రై చేసుకోవచ్చు. ట్రై చేయడంలో తప్పేం లేదు గదా! నేను మా ఇంట్లో ఒప్పించుకొని నా డ్రీమ్ అయితే నేను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. దాంట్లో మీ సపోర్ట్ గూడా కొంచెం ఉంటే చాలా బెటర్‌గా ఉంటుంది. కంపల్సరీగా సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేశారనుకోండి, కొంచెం నాకు గూడా కొంచెం గ్రోత్ ఉంటుంది. అలాగే నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఏదైనా ఎంకరేజ్‌మెంట్ ఉంటుందనమాట. థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే 2026లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ ఏంటంటే, మనం స్టార్ట్ చేసినప్పుడే స్టార్టింగ్‌లోనే ఫేస్ వీడియోస్ చేసేసేయండి. ఎందుకంటే మనం సబ్స్క్రైబర్స్ గ్రాబ్ చేసుకోవడానికి మనకి ఫేస్ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ వాళ్ళు గూడా మన ఫేస్‌ని చూసి మన ఐడెంటిటీ ఉంటేనే మన వీడియోస్‌ని పుష్ చేస్తుంది. అలాగే కొంతమంది క్రాఫ్ట్ వీడియోస్ చేస్తుంటారు. అవి ఓకే. మన ఒరిజినల్ ఉంటే ఓకే. కానీ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. ఇది ఒరిజినలా లేకపోతే ఏఐ వీడియోనా? ఇప్పుడు కొత్తగా ఏఐ వీడియోస్ వస్తున్నాయి. ఏఐ వీడియోస్ ద్వారా గూడా చాలా మంది యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఏఐ పనిచేస్తుందని కాకుండా మీ ఓన్ కంటెంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే స్టార్ట్ చేసినప్పుడు మనకి ఉండాల్సిన పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏమి అవసరం లేదనమాట. చాలామంది పెద్ద యూట్యూబ్ స్టూడియోను క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఒక రూమ్ క్రియేట్ చేసేసి దాంట్లో లైటింగ్ అంతా ఫిక్స్ చేసేసి అవన్నీ ఏమీ అవసరం లేదు. మన దగ్గర ఒక మంచి ఫోన్‌కి మంచి కెమెరా అంతే అండి. ఫోన్ కూడా ఐఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను గదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం అంత పెట్టి అంత లాస్ అవ్వడం కంటే స్టార్టింగ్‌లోనే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి. తక్కువ ప్రొడక్ట్స్‌తో కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి. మనం ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టి తర్వాత అది రీచ్ రాలేదనుకోండి, మనం డిసప్పాయింట్ అవుతామనమాట. అబ్బా! ఇంత ఖర్చు పెట్టేసాను దీనికి. ఇదేమి ఇంకా గ్రోత్ రావట్లేదు. నాది 1 ఇయర్ అయింది ఇప్పటికి. నాకింకా అనిపిస్తది. ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పేసి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు అని చెప్పేసి. 1000 సబ్స్క్రైబర్స్ ఎందుకు రాలేదంటే నేను మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లోనే నేను ఇలా ఫేస్ వీడియోస్ చేశాననుకోండి, నాకు కరెక్ట్‌గా ఉంటుండేనేమో. ఇప్పటివరకి నాకు ఒక 15,000 అలా వచ్చేసేవాళ్ళేమో. నా ఓన్ కంటెంట్‌ని బట్టి నేను చెప్తున్నాను. ఇప్పటికి నాకు 1000 దాటిపోయేవాళ్ళేమో. సబ్స్క్రైబర్స్ 1000 దాటిపోయాలేమో. అలా కాకుండా నేను ఫస్ట్ మెహందీ వీడియోస్ పెట్టాను. తర్వాత హెయిర్ స్టైల్ వీడియోస్, తర్వాత కుకింగ్ వీడియోస్ అలా మిక్స్డ్ కంటెంట్ అయిపోయిందనమాట నాది. అలా కాకుండా మనం ఒకటే కంటెంట్ పెట్టుకోవాలి. అలాగే మనం ఏ కంటెంట్ చేస్తున్నామో దానికి క్లారిటీ ఉండాలి. నేను మరి ఐఫోన్ యూజ్ చేయమని చెప్పట్లేదు. అలాగే మరి బ్లర్ గూడా పెట్టకూడదనమాట. కొంచెం క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను యూజ్ చేసేది సామ్‌సంగ్ 14 నా ఫోను. ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఫోను సామ్‌సంగ్ 14 అనమాట. M14. దీంట్లో నుంచే నేను రోజు వీడియోస్ పెడతాను. మనకి కొంచెం క్లారిటీ ఉన్నా ఓకే అండి. అంటే మనకి ఆడియన్స్‌కి అర్థమవుతుందా లేదా అదొకటి చూసుకోవాలనమాట. ఇంకొకటేంటంటే
మైక్ వచ్చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే మనకి లాంగ్ వీడియోస్‌లో మ్యూజిక్ యాడ్ చేయడానికి ఉండదు. షార్ట్ వీడియోస్‌లో మనకి యూట్యూబే మనకి మ్యూజిక్ ఇస్తుంది కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏమి మీరు షార్ట్ వీడియోస్ కంటిన్యూ చేసుకోవచ్చు అంటే అది కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అయితే మీరు లాంగ్ వీడియోస్ చేయాలి, నాకు వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వాలి అంటే మంచి మైక్ ఒకటి తీసుకోండి. మైక్ వచ్చేసి 200-300లో కూడా దొరుకుతుంది. స్టార్టింగ్‌లో అది తీసుకోవచ్చు. అది తీసుకోండి. ఇప్పుడు నేను యూజ్ చేసేది పోట్రానిక్స్ అనమాట. పోట్రానిక్స్ వచ్చేసి నాకు 700 పడింది. 700లో హ్మ్. సారీ 900 పడింది. 900కి నేను ఏమంటారు, ఎప్పుడైతే నాకు గ్రోత్ వచ్చిందో మా వారే ఇప్పించారనమాట ఈ మైక్. మా హస్బెండే ఇప్పించారు ఈ మైక్. ముందైతే నేనేదో నా సేవింగ్స్‌లో నేను తీసుకున్నాను మైక్. ఇదైతే మా వారే ఇప్పించారు. నా టాలెంట్‌ని చూసి నాకంటే పెద్ద టాలెంట్ ఏం లేదనుకో. కానీ ఆయనకేమనిపించిందో మరి తనే ఇప్పించారు. చేస్తుంది కదా! చేసుకోనీలే అని చెప్పేసి ఇప్పిస్తారు. ఇలా కొంచెం హోప్ వచ్చిందనుకోండి వాళ్ళే అన్నీ తెచ్చి పెడతారనమాట మనకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే గదా! ఇప్పుడు మన గ్రోత్ వచ్చినా గానీ, మనకేం ఎర్నింగ్ వచ్చినా గానీ, పోయేది వాళ్ళకే కదా! అంత తీసుకొచ్చి మన పిల్లలకి, మన ఫ్యామిలీ కోసమని అనుకున్నారనుకోండి, చాలా బావుంటుందనమాట. అలా అనుకునే వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తారు. మంచి కంపెనీ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి యూజ్ అయ్యేటట్టు ఉంటే చాలు. మన బడ్జెట్‌లో వస్తే చాలనమాట. ఇలా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. అస్సలు అనుకోని వదిలేయకండి. అనుకోని వదిలేసారనుకోండి అది అలాగే వెళ్ళిపోతుంది. చిన్నబాబు 3 మంత్స్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇది ఈ ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అవుతుందా లేదా గూడా నాకు తెలీదు. కానీ ఇంకో 2 ఇయర్స్ పడ్డా నాకు ఓకే. నేను పెడతాను. ఏదో నా కష్టం ఏదో నేను చేస్తున్నాను. నేను పెడతాను. నాకు అంత ఓపిక ఉండాలనమాట. యూట్యూబ్ అంటేనే చాలా పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. లేదు నేను ఒక వీడియో పెట్టేసి నేను వదిలేస్తాను అని అంటే అవ్వదు. వారానికి ఒక వీడియో అయినా పెట్టండి. మీ పాసిబిలిటీని బట్టి మీరు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. కానీ వారానికి ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేయండి లాంగ్ వీడియో. అలాగే షార్ట్ వీడియోస్ వచ్చి రోజుకి 2, 3 పెట్టండి. మంచి గ్రోత్ ఉండాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే షార్ట్ వీడియోస్ బాగా పెట్టాలి. షార్ట్ వీడియోస్ పెట్టే కొద్దీ మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి. నేను చెప్పిన ఈ 3 పాయింట్స్ మీకేమైనా యూస్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా గానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు వీడియో చివరి వరకు చూసి వీడియోకి మంచి గ్రోత్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.